ఇప్పుడే ఒక సబ్ స్టేషన్ ఓపెన్ చేసుకున్నాం, మరొక సబ్ స్టేషన్ కి శంకుస్థాపన చేసుకున్నాం. అనంతగిరి సబ్ స్టేషన్ 220 kVది సుమారు 225 లక్షల రూపాయలతో ఓపెనింగ్ చేసుకున్నాం. కామంచికల్ సబ్ స్టేషన్ 175 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. గౌరవ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. మీకు తెలియంది కాదు, సాధించుకున్న తెలంగాణ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో ఎలా కొల్లకొట్టి సుమారు 8,19,000 కోట్లు అప్పు చేయటమే కాకుండా దొరికినంత దోచుకోవటమే కాకుండా మన అందరి కష్టార్జితాన్ని ఆనాటి దొరవారు ఎలా కొల్లగొట్టిన తర్వాత పేదవాడి ప్రభుత్వం కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమని మీ అందరి కష్ట ఫలితంతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మేమందరం నిరంతరం పేదవాడికి అండదండలుగా ఉంటూ పేదవాడికి భరోసా ఇస్తూ ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ప్రతి కార్యక్రమానికి పేదవాడి ముఖంలో చిరునవ్వు చిందించడం కోసం ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడదుడుగులు వచ్చినా ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలైనా ఇప్పుడు మనం చేసుకునే విద్యుత్ శాఖ కానీ, రోడ్లు కానీ, నీటిపారుదల శాఖ కానీ, మౌలిక వసతులకు సంబంధించిన ప్రతి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం 2 కళ్ళల అభివృద్ధిని, సంక్షేమాన్ని చేస్తూ మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ముందుకు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 75% సర్పంచుల్ని మీ దీవెనలతో ఈ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇచ్చినందుకు ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే నా కుటుంబ సభ్యులకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీనికి కారణం ఒక్కటే, ఆనాటి దొరవారి పరిపాలనకి ఈనాడు పేదవాడికి భద్రత, భరోసా కల్పించే ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి తేడానే మొన్నటి ఎన్నికల ఫలితాలు. అంతేకాదు, ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తూనే, ఇచ్చిన ప్రతి మాటని కష్టం అనిపించినా సన్నబియ్యం ఇయ్యాలి, పేదవాడు ఒక ముద్ద బువ్వ తినాలంటేనే సన్నబియ్యం ఇస్తూ నిరంతరము విద్యుత్తుని ఇస్తూ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో ఆనాటి ప్రభుత్వం మంచిదేదైనా చేసింది ఉంటే దాన్ని తగ్గించకుండా అది ఇస్తూనే మరిన్ని కార్యక్రమాలు, అది రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు పేదవాడి ఇంటికి ఉచిత విద్యుత్ కావచ్చు, ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కావచ్చు, పేదవాడి పిల్లలు ఏవైతే స్కూల్స్ లో చదువుకుంటే వాళ్ళకి కాస్మెటిక్ ఛార్జీలు ఆడపిల్లలకి 200% గాని, మగపిల్లలందరికీ కూడా డైట్ ఛార్జీలు 40% గాని పెంచిన అంశం కావచ్చు. ఇలా చెప్పినవి చెప్పనివి పేదవాడికి మంచి జరుగుద్ది అనుకుంటే పేదవాడికి లాభం జరిగే ప్రతి అంశాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అందిస్తుంది. కాబట్టే మొన్నటి ఫలితాలు అంత అద్భుతంగా వచ్చాయి. రాబోయే రోజుల్లో ఏదైతే ఈనాడు మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం, మళ్లీ ఏపీలో తప్పకుండా 2వ విడత ప్రతి నియోజకవర్గానికి ఇస్తామని అనేక వేదికల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, మా కేబినెట్ మంత్రులను చెప్పాం. మాట తప్పేదే లేదు. ప్రతి కార్యక్రమానికి పేదవాడికి అందించే దాంట్లో ఇందిరమ్మ ఇల్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలన్నింటినీ ఇచ్చే దాంట్లో ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా మాట తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని పేదవాడింటికి చేరుస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున వచ్చిన నా కుటుంబ సభ్యులకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్క ఆడబిడ్డకి, అన్నదమ్ముడికి తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.